అందరికీ హాయ్ అండి. నా లైఫ్ కరోనా ముందు ఎలా ఉండేదంటే 3 పూలు 6 కాయలు అన్నట్టు ఉండేదండి. అంత బిజీగా ఉండేదాన్ని. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న టైలరింగు వైజాగ్ వెళ్ళాక అదే ఉపాధిగా మారింది. మా వారు అయితే అరకులో వర్కుల కోసం అయితే వెళ్ళేవారండి. అక్కడ వర్కులు చేసేవారు. ఒక 10, 15 రోజుల దాకా వచ్చేవారు కాదు. వచ్చిన 2 డేస్ 3 డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవారండి. బాబు చిన్న బాబే కాబట్టి అప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే మార్నింగ్ వెళ్తే సాయంకాలం దాకా వచ్చేవాడు కదా వాడుని. ఇంకా మిగతా టైం అంతా ఖాళీయే కదా, ఖాళీగా ఉండటం ఎందుకు, మనకు చేతిలో ఉన్న విద్యే కదా అని టైలరింగ్ మొదలుపెట్టానండి. అదైతే చాలా బాగా రన్ అయ్యిందండి. ఇంకా రోజుకొక 4, 5, 6 అలా కూడా సీజన్ బట్టి ఇంకా ఎక్కువే కుట్టేదాన్ని. రాత్రి పగలు కుట్టేదాన్ని. సారీ బిజినెస్ చేసేదాన్నండి. పూతరేకులు మామిడి తాండ్ర బిజినెస్ చేసేదాన్ని. బ్యూటీషియన్ చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా చేసుకునేదాన్ని అండి. ఆరోగ్యం కూడా బాగా సహకరించేది కాబట్టి అంతలా చేసుకునేదాన్ని. ఇంక ఈ కరోనా ఎప్పుడు వచ్చిందో అందరి బిజినెస్లో ఎలా డల్ అయినాయో నా బిజినెస్ కూడా అలాగే డల్ అయినాయి. అందరు ఇస్తాను, మీరు బాగా కుడతారు ఇస్తాను అన్నా నాకే భయపడి నేనే ఇచ్చుకునేదాన్ని కాదు. అప్పుడు ఈ గుమ్మం తలుపు తీయాలన్నా భయపడే పోయే వాళ్ళం కదండి. అలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో కుట్టుకుంటున్నాను.